వెల్కమ్ టు అమ్మా ఆంపిట్టు. హలో అండి, ఇవాళ వీడియోలో పర్ఫెక్ట్ కొబ్బరుండలు రెసిపీ. పాకం పట్టే పని లేకుండా ఒకే ప్యాన్లో అంతా ప్రాసెస్ అయిపోతుంది. 10 మినిట్స్లో ఈ కొబ్బరుండలు రెడీ అయిపోతాయి. ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. దానికోసం నేను ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకొని ఇలా చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడిలా చేసుకోవాలి. ఒక కొబ్బరికాయకి ఇలా 2 కప్పుల కొబ్బరి తురుము వచ్చింది. మరీ ఎక్కువ పేస్ట్లా చేసుకోవద్దు, కొంచెం ఇలా పొడి పొడిగానే ఉండాలి, అప్పుడే లడ్డు బాగా వస్తుంది. 2 కప్పుల కొబ్బరికి 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. అప్పుడే సమానంగా స్వీట్ అనేది సరిపోతుంది, బ్యాలెన్స్ అవుతుంది. ఇలా అన్ని పెనంలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోవాలి. కొంతసేపు ఇలా చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇవి మా చిన్నతనంలో చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో దొరికే కొబ్బరుండల రెసిపీ అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటాయి కొబ్బరుండలు. ఇంకా ఎంతో సింపుల్గా కూడా అయిపోతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఏదైనా పండగ ఉన్నా పూజ ఉన్నా ఇంట్లో అందరి దగ్గర కొబ్బరికాయ రెడీగా ఉంటుంది కదా, అప్పుడు వెంటనే ఇలా చేసుకోవచ్చు. ఆంధ్ర సైడ్ ఎక్కువ కొబ్బరి మిగిలితే అందరి ఇళ్ళల్లో ఇలా కొబ్బరుండలే చేసుకుంటారు. చూసారా, ఇలా కలుపుతూ ఉన్నాం కదా, మెల్లిగా బెల్లం కూడా కరగడం స్టార్ట్ అయింది. కలుపుకోకపోతే బెల్లం అనేది అడుగంటుతుందండి, మాడిపోతుంది, మాడు వాసన త్వరగా వస్తుంది. అలా రాకూడదు అంటే ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ కొబ్బరుండలు చేయడానికి ఒకే ఒక ప్యాన్ సరిపోతుంది, పాకం కూడా పట్టక్కర్లేదు. నార్మల్గా అయితే చాలామంది ఎక్కువ ప్రాసెస్తో చేస్తారు కదా, ఆ ప్రాసెస్ ఏమీ అవసరం లేకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, బెల్లం అంతా కరిగిపోయి కొబ్బరి కూడా ఇలా కలర్ మారింది, పాకం కూడా బాగా రిలీజ్ అయింది. బెల్లం ఎక్కువ వేసుకోవడం వల్ల కలర్ కూడా ఎంత బాగుందో చూడండి, ఫుల్ గోల్డెన్ కలర్ వచ్చింది. బాగా వేయించాం కదా, వేయించినప్పుడు కూడా ఇలా కలర్ మారుతుంది. కొబ్బరి ఇంకా బెల్లం కూడా సిమ్లో పెట్టి చేసుకున్నాం కాబట్టి ఇలా ఫుల్ గోల్డెన్ కలర్ వచ్చింది. అంతా బాగా రెడీ అయిపోయింది. ఒకసారి మీ చేత్తో ఉండలాగా చేసి చూడండి, రెడీ అయిందో లేదో తెలుస్తుంది. కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వేడి మీదే ఈ కొబ్బరుండలు చేసుకోవాలి. చల్లగా అయిపోతే గట్టిగా కూడా అయిపోతాయి, కొబ్బరుండలు చుట్టడం అవ్వదు. వేడిగా ఉన్నప్పుడే కొంచెం చేతికి నెయ్యి రాసుకొని చుట్టారంటే చాలా చాలా టేస్టీగా వస్తాయి. చూసారా, రెడీ అయిపోయాయి కదా. పైనుంచి ఒక స్పూన్ ఇలా నెయ్యి వేసుకోవాలి, ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను వేసానండి, ఆ వీడియో స్కిప్ అయిపోయింది. కొంచెం వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవి ఒక 15 నుంచి 20 రోజులు నిలవ ఉంటాయి కొబ్బరుండలు, ఎందుకంటే బాగా పాకం అది వచ్చింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా వేడి మీదే చుట్టుకుంటే చూసారా, రౌండ్ రౌండ్గా చాలా బాగా వచ్చాయి. మీరు మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. నేనైతే ఇలా మీడియం సైజుగా చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటాయండి. చూసారా, ఎంతో సింపుల్గా కొబ్బరుండల రెసిపీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.